కంటిన్యూ అవుతూనే ఉండాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ట్రావెల్స్ బిజినెస్ నుండి పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను మన చీఫ్ మెంటర్ మిస్టర్ ఎస్పి భారీల్ సార్ సీడీ ఏదైతుందో ద ఫైర్, ఆ సీడీని ఈరోజు నేను ట్రాన్స్లేషన్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో అన్నిటికంటే ముందు మనం ఈ బిజినెస్ చేయాలంటే వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? మనం మీరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? బిజినెస్ చేయవలసిన అవసరం ఏముంది? ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ విషయాల మీద ఇప్పుడు మనం మాట్లాడదాము. డ్రీమ్ అనేది నా చాలా ఇష్టమైన టాపిక్ ఉంది. ఎందుకంటే జీవితంలో డ్రీమ్స్ లేకుండా ఏ పని చేయలేము. మనం చేయగలుగుతామా? డ్రీమ్ లేకుండా ఎవరైనా ఏదైనా పని చేయగలుగుతామా? ఎవరైనా పని చేసేది డ్రీమ్ గురించి మాత్రమే, రైట్? వాస్తవానికి నాకు తెలియదు డ్రీమ్స్ అంటే ఏమిటి. ఎవరైనా డ్రీమ్స్ గురించి మాట్లాడితే నేను మూతి ముడుచుకునేవాడిని. గత 20 సంవత్సరాల నుండి చూస్తున్నాను. నేను ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత ప్రతి మనిషి డ్రీమ్ గురించి మాట్లాడుతున్నాడు. టీవీలో ఏదైనా స్పీచ్ విన్నా కానీ డ్రీమ్ గురించి మాట్లాడుతున్నారు. ఏదైనా పుస్తకం చదివినా కానీ డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి నాకు తెలియదు. ఎప్పుడైతే 1999లో ఈ బిజినెస్లోకి వచ్చానో, రావడానికి ముందు మేము డ్రీమ్స్ గురించి వినేవాళ్ళం కాదు, నమ్మేవాళ్ళం కాదు, అర్థం చేసుకునే వాళ్ళం కాదు. ఎవరైనా మా బాబు కానీ డ్రీమ్స్ గురించి మాట్లాడితే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నోర్మోయ్, ఇవన్నీ అవుతాయా, మనకు వాస్తవానికి డ్రీమ్స్ అనేటివి అవుతావా అనేవాళ్ళము. ఎందుకంటే మేము ఇదే నమ్మేవాళ్ళము, డ్రీమ్ అనేవి ఎప్పుడు నెరవేరేవని. అందుగురించే కళలు కనొద్దు. జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసేవాళ్ళం, సామాన్య మానవుడు ఎంత పెద్ద తప్పు చేస్తాడు. ఎందుకంటే డ్రీమ్స్ గురించి వినాలని చూడడు, చేయాలని ఇష్టపడడు. అయితే జీవితంలో ఎలా వాళ్ళు గ్రోత్ అయ్యేది? ప్రతి ఒక్కరికి జీవితంలో గ్రోత్ కావాలని ఉంటుంది. నేను నా భార్య సంధ్య గురించి మాట్లాడుతున్నాను. ఆమె డ్రీమ్స్ గురించి మాట్లాడితే ఆమెను ముట్టుకోవాలన్నా భయం వేస్తుంది. డ్రీమ్స్ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉండేవాడిని. ఇవి మన డ్రీమ్స్ సంధ్య, ఇవి మన డ్రీమ్స్ అనగానే ఆమె ఏమైనా అంటే డ్రీమ్స్ ఏమన్నా అవుతాయా, ఇవన్నీ డ్రీమ్స్ ఏమన్నా అవుతాయి, ఇవన్నీ కళలు ఏమన్నా అవుతాయా అని అనేది, రైట్? మా అప్లైన్ మొదటిసారి మాతో మాట్లాడినప్పుడు మీ డ్రీమ్స్ ఏమున్నాయని అడిగారు. మేమన్నాము, ఎందుకండి డ్రీమ్స్ గురించి ఎందుకు అడుగుతారు? డ్రీమ్స్ ఏమైనా నిజం అవుతాయా? డ్రీమ్స్ ఏమైనా నెరవేరుతాయా? లేదు చెప్పండి, ఏమైనా డ్రీమ్ చెప్పండి. సంధ్య అన్నది, తిరగడం అంటే ఇష్టం. ఎక్కడ తిరగడం అంటే ఇష్టం చెప్పండి అన్నాడు. ఆమె అన్నది జూ పార్క్. ఎందుకంటే చాలా పెద్దగా చెప్తే గడబడ అవుతుంది కదా. సో పెద్దగా చెప్పవద్దు, ఎందుకంటే ఎక్కడ మా జీవితం గడుస్తుంది. నేను మా యొక్క విషయంలో మాట్లాడుతున్నాను. అన్నిటికంటే ముందు నేను నా భార్య సంధ్యను ఇన్వైట్ చేస్తున్నాను. సంధ్య మాట్లాడుతుంది కొన్ని డ్రీమ్స్ గురించి, కొన్ని మా డ్రీమ్స్ గురించి. డ్రీమ్స్ ఏమేమి ఉండాలి, డ్రీమ్స్ ఎలా ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనము చాలా డ్రీమ్స్ గురించి విన్నాము, చాలా నవ్వాము. నాకు ప్రతిసారి ఒక విషయం చాలా నచ్చుతుంది. ఇది ఒక బిజినెస్ ఉంది, ఇక్కడ మనమందరం చాలా సంతోషంగా ఉన్నాము. మనందరి సమయం ఎంతో సంతోషంగా గడుస్తుంది. ఒక సెకండ్ గురించి ఆలోచించండి. మనమందరం ఇక్కడ కూర్చున్నాము, మనందరి సమయం ఎంతో సంతోషంగా గడుస్తుంది. బయట వారి గురించి ఆలోచిస్తే వాళ్ళ సమయం ఎలా గడుస్తుందో మనం ఆలోచించలేము. ఆ జీవితమేమో మేము గిట జీవించాము ఈ బిజినెస్లోకి రాకముందు. ఒకవేళ ఈ బిజినెస్లోకి రాకపోతే మా జీవితం ఎలా ఉండేది? ఎప్పుడైతే ఈ బిజినెస్లోకి వచ్చామో మాలో చాలా మార్పు వచ్చింది. నిజంగా మేము మొదటిసారి ప్లాన్ చూసినప్పుడు మా అప్లైన్ అన్నారు, మీ దగ్గర డ్రీమ్స్ ఉన్నట్లయితే ఈ బిజినెస్ వల్ల అవన్నీ పూర్తిగా నెరవేరుతాయి. మేము అనుకున్నాము ఎలా అవుతుంది? నిజంగా చెప్పాలంటే మాకు నమ్మకం కుదిరేది కాదు. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతాయి, ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందే ఇవన్నీ మేము చూసాము, అప్పుడైతే పూర్తి కాలేదు. కానీ ఈ బిజినెస్లోకి వచ్చాక అవి 1 సంవత్సరంలోనే నెరవేరాయి. నిజంగా నాకు నమ్మకం అనేది కుదిరేది. ఏవైతే మనం కావాలని చిన్నతనం నుండి ఆలోచిస్తున్నామో, మనం జీవించే విధానం ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా ఇల్లు ఇలా ఉండాలి,
నా లైఫ్ ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా లైఫ్లో సంతోషంగా గడపాలి. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి. కానీ లైఫ్లో కష్టాలు రాగానే మనం డ్రీమ్స్ని చిన్నగా చేసుకుంటాం. మీతో కూడా అలాగే జరుగుతుంది కదా. నా లైఫ్లో కూడా ఇలాగే జరిగింది. నిజంగా నాకు డ్రీమ్స్ మీద నమ్మకం అనేది లేకుండే. ఎలాగైతే నేను ఈ బిజినెస్లోకి వచ్చానో, నేను విన్నాను, నేర్చుకున్నాను, నేను నా లైఫ్లో ఏవైతే కష్టాలు ఎదుర్కొన్నానో, నేను నా కళలను చూడడం మర్చిపోయాను. కానీ ఎలాగైతే ఈ మీటింగ్లకి రావడం మొదలు పెట్టానో, వచ్చిన ప్రతిసారి ఒక కొత్త డ్రీమ్ని తీసుకునేదాన్ని. నేను అనుకునేదాన్ని, నిజంగా ఇలా జరుగుతుందా? ఇది కూడా నా డ్రీమ్స్ ఉండేది, ఇంతమంది ముందర స్టేజ్ మీద నుంచి మాట్లాడడం. ఎందుకంటే నేను ఇంత మంచిగా మాట్లాడతానని నాకు అనిపించేది కాదు. ఎప్పుడైతే నేను వేరే లీడర్స్ని చూసేదాన్ని, డైమండ్ లీడర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పేది వినేదాన్ని, నాకు అనిపించేది వాళ్ళు ఇంత మంచిగా ఎలా మాట్లాడుతున్నారని. ఇవన్నీ విషయాలు మన మైండ్లో ఎలా వస్తున్నాయి, వాళ్ళ మైండ్లో ఎలా వస్తున్నాయి, ఇదంతా ఎలా జరుగుతుంది నాకు తెలియదు. ఈ బిజినెస్లో మనం ఈ ముందుకు ఎదుగుతుంటామో అప్పుడు మనము ఆలోచించవలసిన అవసరం ఉండదు. మన బ్రెయిన్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ విషయాలు మన బ్రెయిన్లో ఉన్నాయి. మాకు కొంత పుషప్ అనేది అవసరం ఉండే, అది మీటింగ్ల నుండి, సెమినార్ల నుండి, పబ్లిక్లో కూర్చొని ఏవైతే విషయాలు మా దగ్గర ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము. అలాగే జరిగింది. నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నన్ను అడగడం జరిగింది, నీ యొక్క డ్రీమ్స్ ఏమున్నాయి, ఈ బిజినెస్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? నేను వాళ్ళకి సమాధానం ఇచ్చాను, డ్రీమ్స్ ఎప్పుడు నెరవేరవు, మీరేమైతే చెబుతున్నారో అవి జరిగే అవకాశం లేదు. వాళ్ళు డబ్బుల గురించి మాట్లాడారు. నేనన్నాను డబ్బులు అయితే ఓకే, డబ్బులు అందరికీ కావాలి, నో డౌట్. డబ్బుల వల్లనే అన్ని పనులు అవుతాయి. డబ్బులు ఓకే, సంతోషం అయితే దొరుకుతుంది. ఏదైతే నేను ఆలోచించేదాన్నో, నా లైఫ్లో ఇలా ఉండాలి, నా లైఫ్లో అలా ఉండాలి, ఇవన్నీ మెల్లమెల్లగా పూర్తవుతున్నాయి. డ్రీమ్స్ అనేటివి నెరవేరుతాయి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మీ దగ్గర డ్రీమ్స్ ఉంటే డ్రీమ్స్ అనేవి నెరవేరుతాయి. ఎంత పెద్ద డ్రీమ్ చేస్తారో, ఎంత పెద్ద డ్రీమ్ చూస్తారో అవన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఇది ఒకటే బిజినెస్ ఉంది, మనందరి డ్రీమ్స్ మన డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు. మీరందరూ చాలామంది మా యొక్క ఇంతకు ముందు లైఫ్ కూడా చూశారు, ప్రస్తుతం ఉన్న లైఫ్ కూడా చూస్తున్నారు. ప్రాక్టికల్గా అన్నీ మన ముందు కనిపిస్తున్నాయి. ఈ బిజినెస్లో అన్ని డ్రీమ్స్ సాకారం అవుతాయి. ఒకవేళ మీరు మీ యొక్క డ్రీమ్స్ రాసి మీ బెడ్రూమ్లో గోడపై అతికించినట్లయితే, ఏదైతే మీరు రాసి పెట్టారో అది మీ డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది. ఈ బిజినెస్లో మీకు ఎవరు బాస్ అనేవారు లేరు, ప్రతిసారి మీకు గుర్తు చేయడానికి. ఎలాగైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక అందమైన పాప ఫోటో గోడ మీద అంటిస్తుంది, ఆ ఫోటోను చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆమె పని చేసి అలిసిపోయి బెడ్రూమ్లోకి వస్తుందో ఆ ఫోటోను చూస్తుంది, ఆమె రోజంతా పడ్డ కష్టం అంతా మర్చిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజులలో ఒక అందమైన పాప తన ఒళ్ళోకి రాబోతుందని. మనతో కూడా అలాగే జరుగుతుంది. ఏవైనా మన డ్రీమ్స్ రాసి పెడతామో అవి పూర్తిగా నెరవేరుతాయి. మేమేవైతే డ్రీమ్స్ రాసి బెడ్రూమ్లో గోడపై మంచానికి ఎదురుగా అంటేసాము, ఇవన్నీ మాకు కావాలి అని, అప్పుడు అవన్నీ నెరవేరాయి. రాసి గోడ మీద పెట్టే అవసరం ఏముంది? నా లోపలైతే ఉన్నాయి, నా మనసులో అయితే ఉన్నాయి అంటే మాత్రం కుదరదు. మీరు బయట పని చేసి అలిసిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు డ్రీమ్స్ గుర్తుకు రావు. కానీ రాసి పెట్టి ఉంటే దాన్ని మీరు చూస్తారు, దాన్ని చదువుతారు, అప్పుడు మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి మీకు గుర్తుకు వస్తుంది. అప్పుడు మీరు ఆలోచిస్తారు, నిజంగా నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలా వద్దని. రాసి పెట్టిన డ్రీమ్స్ మీకు కళ్ళ ముందు కనిపిస్తుంటే మీరు బ్యాగ్ తీసుకొని ప్లాన్ చెప్పడానికి బయలుదేరుతారు. మాతో కూడా ఇదే జరిగేది. మేము రాత్రింబాలు కష్టపడే వాళ్ళం, రాత్రింబాలు ప్లాన్ చేస్తుండే వాళ్ళము. ఎంత అలసిపోయే వాళ్ళం అంటే నేను మీకు చెప్పలేను. ఎప్పుడు తెల్లారింది కూడా అర్థమయ్యేది కాదు. 4 గంటలు మాత్రమే పడుకునేవారు. అసలు ఏం చేస్తున్నాం, అసలు ఎక్కడికి పరిగెడుతున్నాం అనిపించేది. కానీ డ్రీమ్స్ రాసి పెట్టింది మా కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇది మాకు కావాలి, మా డ్రీమ్స్ నెరవేరబోతుంది అన్నప్పుడు మళ్ళీ మాకు ఫుల్ ఎనర్జీ వచ్చేది. ఈ పవర్ ఉంటుంది డ్రీమ్స్ రాసి పెడితే. మేము డ్రీమ్స్ గురించి అయితే చెప్తాము, కానీ వాస్తవానికి రాసి పెట్టినప్పుడు దాని పవర్ అనేది మీకు తెలుస్తుంది. నేను చాలామందిని చూశాను, లోపల మాత్రం చాలా డ్రీమ్స్ ఉంటాయి కానీ బయటకు మాత్రం చెప్పరు. ఎందుకంటే ఎవరైనా చూసి నవ్వుతారేమోనని, ఏమైనా అనుకుంటారేమో. వేరే వాళ్ళు మా రూమ్లోకి వచ్చి చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా మీరు ఎందుకు రాసి పెట్టారనేది. వాళ్ళు వచ్చి నవ్వి వెళ్ళిపోతే ఏం పర్వాలేదు, అలా నవ్వే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరినప్పుడు నిజంగా తను రాసి పెట్టాడు, డ్రీమ్స్ అన్నీ నెరవేరాయని ఎవరైతే నవ్వి వెళ్ళిపోయారో వారు మళ్ళీ వస్తారు. వాళ్ళే మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్.
వాళ్ళు వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా నేను ఈ బిజినెస్ ఏమో అనుకున్నాను. మాతో పాటు కూడా సేమ్ ఇలాగే జరిగింది. డ్రీమ్స్లో చాలా పవర్ ఉంటుంది. మీరు పెద్ద పెద్ద డ్రీమ్స్ చూడండి. ఈరోజు ఇంటికి వెళ్ళి డ్రీమ్స్ రాసి పెట్టండి. డ్రీమ్స్ రాసి అంటేయండి, అవన్నీ తొందరగా నెరవేరుతాయి. థ్యాంక్ యూ. తర్వాత డ్రీమ్స్ అంటే దాని యొక్క అర్థం, ఒక లక్ష్యం, ఒక గోల్, ఒక టార్గెట్. మీ భవిష్యత్తులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది, కానీ మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది, కానీ మీరు చేసే ప్రతి పని ఏదైతే ఉందో, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చేసేది డ్రీమ్స్ గురించే. కానీ ఆ డ్రీమ్స్ మీవా లేక ఇతరులవా? మీరు జాబ్ చేస్తున్నారా? మీరు వేరే వాళ్ళ డ్రీమ్స్ గురించి పనిచేస్తున్నారు. మీరు బిజినెస్ చేస్తున్నారా? అయినా వేరే వాళ్ళ డ్రీమ్స్ గురించి పనిచేస్తున్నారు. ఎవరికైతే తెలుస్తుందో ఈ పని ఎందుకు చేయాలని, వాళ్ళని జాబ్లో పెట్టుకుంటారు. ఈ పని ఎలా చేయాలని తెలిసిన వాళ్ళని. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఎవరికైతే తెలుస్తుందో ఈ పని ఎందుకు చేయాలని, వాళ్ళని జాబ్లో పెట్టుకుంటారు. ఈ పని ఎలా చేయాలని తెలిసిన వాళ్ళని. ఏదైనా పని గురించి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎందుకు చేయాలి, రెండవది ఎలా చేయాలి. చేయాలి. నేను ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు అతను ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే నేను ఒకటే అడుగుతాను. ఒక పార్ట్ ఉంది వై, ఎందుకు చేయాలి. రెండవ పార్ట్ ఉంది హౌ, ఎలా చేయాలి. మీరు ఎందుకు చేయాలి అది నిర్ణయించుకోండి ఫస్ట్. ఎలా జరుగుతుంది వదిలేయండి, మేము ఉన్నాం కదా దానికి. ఒకవేళ మీకు తెలిసినట్లయితే క్షమించాలి, మీరు ఈ బిజినెస్లో ఉండేవారు. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, మేము ఉన్నాం కదా, మా మొత్తం టీం ఉంది. మీరు ఒక్కటి చెప్పండి, మీరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు. ప్రాబ్లం ఏమిటంటే మనుషులు సొంత పనులు చేయరు, ఎందుకు చేయాలో తెలియదు, ఎలా చేయాలో అన్నిటికంటే ముందు తెలియాలి. ఈ పని ఎందుకు చేయాలని తెలిసిన వాళ్ళు, ఈ పని ఎలా చేయాలో తెలిసిన వాళ్ళని జాబ్లో పెట్టుకుంటారు. పని అయితే డ్రీమ్స్ గురించే చేస్తున్నాము. ఒక్కసారి నా దగ్గర మా ఫ్రెండ్ వచ్చాడు, ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసేవాడు. నేను అతనితో మాట్లాడాను. ఏం చేస్తున్నావు అని అడిగాను. ఈ మధ్యన చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. ఎందుకు అన్నాను. కంపెనీలో ప్రెషర్ ఉంది. నేను అన్నాను గుడ్. అతను తన విజిటింగ్ కార్డ్ చూపించాడు. విజిటింగ్ కార్డ్ చదువుతుంటే దానిపైన కనిపించింది 2/10. నేను అడిగాను ఈ 2/10 ఏందని. 2010 వరకు మా కంపెనీ గోల్ ప్రపంచంలోనే నెంబర్ 2 కావాలని. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి 2010 వరకు. 2/10 వెరీ గుడ్. ప్లాన్ చూపించాను, మాట్లాడాను. తనంటాడు నా దగ్గర టైం లేదు. ఎందుకు, చాలా ప్రెషర్ ఉంది. మీకు తెలుసు కదా 2/10. నేను అన్నాను గుడ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీ బాస్ ఎంత తెలివిగల వాడంటే తను జస్ట్ ఒక డ్రీమ్ చూశాడు 2010 వరకు ప్రపంచంలోనే నెంబర్ 2 కావాలని. కానీ మీలాంటి వాళ్ళు తన డ్రీమ్స్ పూర్తి చేయడానికి పనిచేస్తున్నారు. దానికంటే సంతోషకర విషయం ఏమిటంటే నేను మీ డ్రీమ్స్ గురించి పని చేయమని మాట్లాడుతున్నాను, నువ్వు అంటున్నావు నా దగ్గర టైం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళ డ్రీమ్స్ పూర్తి చేయాలి కదా. ఓ గ్రేట్. పోస్టర్ ఎవరిది హై ఉండాలి, మీదా ఎదుటి వాళ్ళదా? మీరు ఎవరికైతే బిజినెస్ చూపించడానికి వెళ్తున్నారో, మీరు ఎవరికైతే స్పాన్సర్ చేయడానికి మాట్లాడుతున్నారో, మీరు అతని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అతను మాత్రం తన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి రెడీగా లేడు. అతని మీద దయ రాదా మీకు? ప్రతిరోజు ఇలాంటి వాళ్ళు దొరుకుతుంటారు. ఒక డాక్టర్ కావచ్చు, లేదా ఇంజనీర్ కావచ్చు, ఓ CA కావచ్చు. ఎందుకు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఫ్రీడమ్.
టైం ఫ్రీడమ్ కావాలి, మనీ ఫ్రీడమ్ కావాలి, పర్మనెంట్ సోర్స్ కావాలి, ఇన్కమ్ కావాలి, ఎంజాయ్ చేయాలి, రికగ్నిషన్ కావాలి, పిల్లల గురించి టైం కావాలి, వా అన్నీ కావాలి. చలో బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మాత్రం టైం లేదు. లైఫ్లో చూడండి పరిస్థితులు ఎంత విచిత్రంగా ఉంటుంది. మనిషి మాత్రం కోరుకునేది ఇది, చేసేది మాత్రం ఆపోజిట్. ముంబై వెళ్ళాలనుకుంటాడు, వెళ్ళేది మాత్రం గుంటూరు వైపు. మధ్యాహ్నం ఎవరైనా ట్రాఫిక్ అతను అడిగాడు అనుకోండి. ఒకసారి ఒక వ్యక్తి గుర్రం మీద వెళ్తున్నాడు, ఎవరో అతన్ని అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు? రాంపూర్ అన్నాడు. రాంపూర్ ఇక్కడ లేదు, ఇక్కడ షాంపూర్ ఉంది అన్నాడు. నాకు తెలుసు, మరి ఎందుకు ఇలా వెళ్తున్నావు? గుర్రంతో కొట్లాడి ఏం లాభం? గుర్రం ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. నిజం చెప్పాలంటే 99% వ్యక్తులు తమ జీవితాల్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నారు. జీవితం ఎటు వెళ్తే అటు వెళ్తున్నారు. ఎలా వెళ్తుందో తెలియదు, ఇక్కడ మొత్తం దొరుకుతుందా అంటే తెలియదు, కావాలంటే అవును, ఇక్కడ దొరకదని కూడా తెలుసు, కావాలని కూడా తెలుసు, ఇక్కడ కాదని కూడా తెలుసు, ఏమైనా ఎక్స్ట్రా చేయాలని కూడా తెలుసు, అయినా చేయరు. ఇలాంటి వ్యక్తులు లేరా? జాబ్ వదలాలని ఉంటుంది, వదిలితే కుదరదు. ప్రతి మీటింగ్లో వస్తాడు, ప్రతి మీటింగ్లో ప్రతి సెమినార్లో వస్తాడు, ప్రతిసారి వచ్చి నా దగ్గర ఏడుస్తాడు, భయ్యా క్రౌన్ వెళ్ళాలి. ఈ రోజు వచ్చి అంటాడు 8 సంవత్సరాల నుండి పని చేయట్లేదని. ఇదే విషయం ముందు చెప్పుంటే, ముఖ్యమైన విషయం చెప్పాలా, ఎప్పుడైతే పిన్ బ్రేక్ చేశాడో అంతకుముందు అబద్ధం చెప్పుకుంటూ వచ్చాడు. అంతకుముందు తనకు అర్థం కాలేదు నేను పని చేయట్లేదని. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. అంతకుముందు తనకు ఇదే నమ్మేవాడు, నేను పని చేస్తున్నాను కానీ అవ్వట్లేదని. ఎప్పుడైతే పిన్ బ్రేక్ చేశాడో అప్పుడు అర్థమైంది ఇన్ని రోజుల నుంచి వాస్తవానికి పని చేయట్లేదని. ఎనలైజ్ చేయండి, ఎనలైజ్ షీట్ రాయండి, మీకు అర్థమవుతుంది. ఎన్ని ప్లాన్లు చేయాలో అన్ని చూపించారా? 100 ప్లాన్లు చూపించారా? లేదు, 15 చూపించాను. తను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు నేను పని చేయలేదని. మళ్ళీ నా ముందు చెప్పడానికి ధైర్యం సరిపోదు. హా భయ్యా మీరు అన్నది కరెక్టే చెప్తున్నారు, హా భయ్యా మీరు కరెక్టే చెప్తున్నారు. అరే నేను కరెక్టే చెబితే నెక్స్ట్ మంత్లో చేసి చూపించు. మళ్ళీ భార్య సార్ దగ్గర రావడానికి భయం అవుతుంది, ముఖం చూపించరు, ఫోన్ కూడా చేయరు, ఫోన్ చేయడానికి భయం అవుతుంది, ఏమైనా అంటారని. ఈ భయం ఏదైతే ఉంది కదా, ఈ భయం గురించి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? మీకు రాయండి, ఏం కష్టమవుతుంది, తర్వాత చూడండి ఏం ఫైర్ స్టార్ట్ అవుతుంది అనేది. ఏం వదులుకుంటున్నారు? పర్వాలేదు సార్, క్రౌన్ ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ ఇయరే వెళ్తాను. ఇలా ఆలోచిస్తే అయ్యేది ఏం లేదు. మరణం అంచున నిలబడి చూడండి, మాట్లాడండి. జీవితం అయితే అందరూ జీవిస్తున్నారు, ఎవరు బాధ్యత వహించరు. మీకు మీరే బాధ్యత వహించాలి మీ యొక్క సక్సెస్ గురించి. నేను సంధ్యతో అన్నాను, నేను ఈ సంవత్సరంలో క్రౌన్ వెళ్ళకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతానని. నిజంగా నేను సీరియస్గా చెప్తున్నాను, లేకుంటే ఎవరికి ముఖం కూడా చూపించలేను. భయం ఏముంది దాని వెనకాల? 8 సంవత్సరాల్లో చేయలేనిది 30 రోజుల్లో చేసి చూపించాను. ఇప్పటి వరకు మజా వస్తుంది, లవర్స్ ఉండే కాబట్టి గుడ్. ఇప్పుడు భయం వేస్తుంది, లేకుంటే గడబడ్. మీ భయం ఏంది? ఎప్పుడైతే మీకు భయం ఉంటుందో మీరు పని ఎందుకు చేస్తారు? ఎప్పుడైతే మీకు భయం ఉండదో అప్పుడు మీరు పని ఎందుకు చేస్తారు? పని చేయాల్సిన అవసరం ఏముంది మీకు? భయం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా వచ్చింది గురు, అందులో మొదటి లైన్ ఏదైతుందో అది నాకు చాలా బాగా అనిపించింది. అతను ఒక మంచి జాబ్ చేస్తుండేవాడు, వాళ్ళ బాస్ అతనికి ప్రమోషన్ ఇచ్చాడు, అతను జాబ్ వదిలేశాడు. వాళ్ళ బాస్ అంటున్నాడు, నువ్వు జాబ్ ఎందుకు వదిలేసావు, నీకు ప్రమోషన్ ఇచ్చాం కదా. అతను అంటాడు, నేను చాలా బాగా పని చేస్తున్నాను కాబట్టి మీరు నాకు ప్రమోషన్ ఇచ్చారు. నేను నీ గురించి మంచిగా పని చేసినప్పుడు నేను నా గురించి ఎందుకు మంచిగా పని చేసుకోలేను? జాబ్ వదిలేశాడు, ఎవరి గురించి మంచిగా పని చేయాలి? మీ గురించా, వేరే వాళ్ళ గురించా? మీ డ్రీమ్ అనేది ఎమోషనల్గా ఉండాలి. మీ డ్రీమ్ గుర్తుకు వచ్చిందంటే నిద్ర పట్టకూడదు. మీ డ్రీమ్ గుర్తుకు వచ్చిందంటే కళ్ళల్లో నీళ్లు రావాలి. పొద్దున పగలు రాత్రి డ్రీమ్ గుర్తుకు వచ్చిందంటే మీ రోమాలు లేచి నిలబడాలి. అచీవ్ చేయాలి. మీకు ఏది సూపర్ఫిషియల్ ఏది ఎమోషనల్ నాకు తెలియదు. ఒక మర్సిడీస్ ఎమోషనల్ కావచ్చు, ఇంకొకరికి సూపర్ఫిషియల్ కావచ్చు. కొందరికి ఏది ఉండదు, వస్తే వచ్చింది పోతే పోయింది. మీ దగ్గర ఒక ఎమోషనల్ డ్రీమ్ ఉండాలి. ఈ రోజు వెళ్ళిన తర్వాత రాత్రికి రాయండి. కొందరు వచ్చి నన్ను అడుగుతుంటారు, సార్ నేను గ్రోత్ అవ్వట్లేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీ డ్రీమ్స్ ఏమిటి చెప్పండి. వాళ్ళు అంటారు, సార్ 8 సంవత్సరాల తర్వాత డ్రీమ్ అడుగుతున్నారా?
మళ్ళీ వాళ్ళని డ్రీమ్స్ గురించి చెప్పమంటే గంటలు గంటలు చెప్తారు. ఎంబీఏ స్టూడెంట్కి డ్రీమ్ గురించి చెప్పమంటే డ్రీమ్స్ అంటే ఏమిటో నేర్పిస్తారు. డ్రీమ్ అంటే స్ట్రాంగ్ డిజైర్ ఉంటే సరిపోదు. మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు ఆ ఫైర్ అక్కడ కనిపించాలి. ఎప్పుడైతే మీ దగ్గర టార్గెట్ ఉంటుందో శ్వాస తీసుకునే తీరిక ఉండదు. మీరు ఎవరికైతే ప్లాన్ చెప్పేటప్పుడు 20 నిమిషాలు దాటిందంటే మీకు అర్థం కావాలి, హైరామ్ నా టైం అంతా వేస్ట్ అవుతుంది. మీ దగ్గర టార్గెట్ లేకుంటే అర్ధ గంట దగ్గర గంట, గంట దగ్గర 2 గంటలు, ఇంకా పిల్లలు బాగున్నారా, భార్య బాగుందా, అంతా బాగున్నారా, పల్లీలు తినుకుంటూ. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఎందుకింత టైం పట్టిందని, భయ్యా మీరే కదా రిలేషన్ బిల్డ్ చేయమన్నారు, బ్లాక్ కలర్ బ్యాగ్ తీసుకొని ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకంటే నాకు తెలుసు 3 నెలలు నేను క్వాలిఫై చేయకుంటే నా బండి రివర్స్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రాణం మీద పెట్టుకున్నాను. నవ్వుతూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేస్తే ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. చేసేది కాదు, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. మీరు గ్రౌండ్ వెళ్ళే ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. డ్రీమ్తో పాటు భయం ఉండాలి. ఇప్పటి వరకు నేను విన్నాను, జాబ్లో భయం ఉంటుంది కాబట్టి జాబ్ చేస్తారు, బిజినెస్లో డ్రీమ్ ఉంటుంది కాబట్టి బిజినెస్ చేస్తారు. నేను ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో స్టడీ చేశాను, దాని తర్వాతే చెప్తున్నాను. డ్రీమ్ ఉండాలి, దానితో పాటు భయం ఉండాలి. మీ దగ్గర ఈ బిజినెస్ గురించి భయం అనేది ఏముంది నాకు కావాలి. డ్రీమ్ మిమ్మల్ని లాగుతుంది, భయం మిమ్మల్ని తోస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ డ్రీమ్ వెనకాల భయం ఏముంది? ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల కోరిక ఉంటుంది వాళ్ళ కూతురు పెళ్లి చేయాలని. పెళ్ళి అనేది ఒక డ్రీమ్ ఉన్నంత మాత్రాన కాదు. వారికి తెలుసు పెళ్లి చేయకపోతే కూతురు జీవితాంతం ఇంట్లో కూర్చుని ఉంటుందని. డ్రీమ్ అనేది లాగుతుంది, భయం అనేది ముందుకు తోస్తుంది. వెళ్ళి పెళ్లి కొడుకును వెతుకు, పెళ్లి చేయాలి. ఒక డ్రీమ్ ఉన్నంత మాత్రాన పెళ్లి కాదు, ఒక భయం ఉన్నంత మాత్రాన పెళ్లి కాదు. కాంబినేషన్ ఆఫ్ డ్రీమ్ మరియు భయం. డ్రీమ్ మరియు భయం ఉన్నప్పుడే 2 ఉండాలి. పిల్లల్ని కనాలనేది ఇటు ఒక డ్రీమ్ ఉంటుంది, ఒకవేళ పిల్లలు కాకుంటే ఒక భయం ఉంటుంది. మేము ముసలితనంలో ఏం చేయాలని ఆ భయం అనేది ముందుకు నడిపిస్తుంది. మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు కారణం డ్రీమ్ కాదు. మీరు ఉద్యోగానికి వెళ్ళకుంటే జాబ్ పోతుందన్న భయం ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈ సంవత్సరం కౌన్ వెళ్ళకుంటే మీకున్న భయం ఏమిటి? ఏముంది, ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తాను. నేను చెప్తున్నాను, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో కూడా కష్టం అవుతుంది. ఆడుతూ పాడుతూ చేస్తే అయ్యేది కాదు. నేను అడుగుతున్నాను, ఈ బిజినెస్ గ్రోత్ చేయడానికి మీ దగ్గర భయం ఏముంది? ఈ బిజినెస్ ఎంతమంది క్రికెటర్స్ ఉన్నారో వీళ్ళు ఉత్త కప్పు గురించి గెలిచిరారు. ఒకవేళ ఓడిపోతే ఇండియాకి తిరిగి వెళ్తే మా పరిస్థితి ఏంటి అన్న భయం వాళ్ళని గెలిపిస్తుంది. ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, నాకు అర్థం కాదు ఈ ఛాలెంజెస్ ఏమిటి? ఛాలెంజెస్ ఉన్నప్పుడు పని ఎక్కువ చేయాలా, పని తక్కువ చేయాలా? నాకు చెప్పండి, ఛాలెంజెస్ ఎలా దూరం అవుతాయి? సార్ నా దగ్గర టైం లేదు, నాకు అర్థం కాదు. చాలామంది జాబ్ వల్ల ఇబ్బందిలో ఉంటారు, ట్రెడిషనల్ బిజినెస్ల వల్ల ఇబ్బందిలో ఉంటారు. ఎందుకు ఒక 6 నెలలు గట్టిగా కష్టపడి ఇబ్బందులను దూరం చేసుకోరు? సార్ అవ్వదు, ఎలా కాదు, అవ్వదు అంటారు. ఎలా కాదు? నేను కూడా ముందు ఈ బిజినెస్లో పీకల దాకా మునిగి ఉన్నాను. ఈ భూమి మీద ప్రతి ఒక్కరి దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? కొందరికి అప్పుల ప్రాబ్లం ఉంది, కొందరికి బిజినెస్ ప్రాబ్లం ఉంది, కొందరికేమో టీంలో మనుషులు రావట్లేదు. మనం ఏం చేస్తాం తెలుసా? పట్టుకుంటాం, ఇట్లా నెత్తి మీద పెట్టుకుంటాం. ప్రాబ్లం, నా బిజినెస్ అవ్వట్లేదు, నాకు అప్పు అయిపోయింది, నా టీంలో ఎవరు రావట్లేదు, నాకు అప్పు అయిపోయింది, నాయన అప్పు అయిపోయింది, తమ్ముడు అప్పు అయిపోయింది, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు అప్పు అయిపోయింది, నాకు అప్పు అయిపోయింది. తీసి పడేయండి ప్రాబ్లంని. ఎవరికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం తీసి పడేయండి, పని చేసి చూపించండి. చెప్పండి ఎంత అప్పు ఉంది మీకు? 5 లక్షలు ఉందా, 10 లక్షలు ఉందా? చెప్పండి మీ అప్పుల వాళ్ళకి. నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, నేను పని చేస్తా, గట్టిగా పని చేసి నేను ఇమాందార్ మనిషిని కాబట్టి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. చెప్పినంత మాత్రం కాదు, రాత్రింబాలు కష్టపడండి. ఈ బిజినెస్లో వచ్చినప్పుడు నేను నా పరిస్థితి అదే. నేను కమిట్మెంట్ ఇచ్చాను, నా అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, నన్ను పని చేసే అవకాశం ఇవ్వండి, మీ సంవత్సరం లోపల మీ డబ్బులు కట్టేస్తా. అదే పని చెప్పాను, రాత్రింబాలు కష్టపడ్డాను, చేశాను, అయ్యింది. నేను అడుగుతున్నాను ఈరోజు, మీకు భయం అనేది లేదు. బిజినెస్ చేస్తున్నాము, టైంపాస్కి చేస్తున్నాము, మీకు ఒక భయం అనేది ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను క్రౌన్ కాకపోతే నాకేం ప్రాబ్లం అవుతుంది? రైట్? సో
ఎవరైతే డ్రీమ్స్ చూడరో వాళ్ళు తప్పిపోయిన వాళ్ళ శ్రేణిలో వస్తారు. నెంబర్ 2, కొందరు డ్రీమ్స్ చూస్తారు కానీ వాళ్ళ డ్రీమ్స్ గురించి పని చేయరు, పారిపోయే వాళ్ళ శ్రేణిలో వస్తారు. మూడవది, కొందరు డ్రీమ్స్ చూస్తారు, ప్రాణం పెట్టి పనిచేస్తారు, వాళ్ళు పనిమంతుల శ్రేణిలో వస్తారు. నాలుగవది, కొందరు డ్రీమ్ చూస్తారు, ఆ డ్రీమ్ చేయడానికి వెంటాడుతారు మరియు వేరే వాళ్ళ డ్రీమ్ చేయడానికి వారికి సహాయం చేస్తారు, వీళ్ళు మేధావుల శ్రేణిలో వస్తారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో. ముందు మనిషి కలలు కంటాడు, తర్వాత ఆ కలలు మహా మనిషిని చేస్తాయి. ఈరోజు ధీరుభాయ్ అంబానీ ఎంత పెద్ద మనిషి అయ్యాడు ఎందుకు అంటే ముందు అతను కలలు చూశాడు, తర్వాత ఆ కలలను ఆ కలలు మనిషిని చేశాయి. ఇప్పుడు క్రౌన్ వెళ్ళే డ్రీమ్ చూస్తున్నారు, ఆ డ్రీమ్ మిమ్మల్ని మనిషిని చేస్తుంది. మనిషి చాలా తొందరగా నిరాశ చెందుతాడు. నా బిజినెస్లో మనుషులు రావట్లేదు, నా టీం వాళ్ళు మీటింగ్కి రావడం లేదు, ఇది నిరాశ కాదా? మీ బండి పర్వతం పైకి ఎక్కుతున్నది. మీ బండి ఏదైతుందో, ప్రస్తుతం ఉన్న మన జర్నీ ఏదైతుందో ఒక పర్వతం మీదకి ఇట్లా ఎక్కుతుంది. జస్ట్ మీరు ఫస్ట్ గేర్ వేసి దాని మీద ఎక్సలేటర్ మీద జస్ట్ కాలు పెట్టారంతే. ఎప్పుడైతే మీరు ఎక్సలేటర్ మీద నుంచి కాళ్ళు తీస్తారో మీ బండికి ఆటోమేటిక్గా మీ బండి రివర్స్ తీసుకెళ్ళడానికి రివర్స్ గేర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ బండి పర్వతం మీదకి ఎక్కుతుంది, ఎక్సలేటర్ మీద కాలు పెట్టిరు కాబట్టి ముందుకెళ్తుంది. ఒకవేళ మీరు ఎక్సలేటర్ మీద కాలు తీస్తే మీ బండి ఆటోమేటిక్గా వెనకకు వస్తుంది. అవునా కదా? ఈ ప్రపంచంలో నెగటివిటీ అనేది లూజ్ మొమెంటం ఆల్రెడీ నడుస్తూనే ఉంది. మీరు ఈ బిజినెస్లో బలమంతా వేసి ముందుకు నడుపుతున్నారు, కొంచెమైనా లూజ్ వదిలారంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఎప్పటివరకు? క్రౌన్ అయ్యే వరకు. మిమ్మల్ని ఎవరైనా ఆపగలుగుతారా? అందరూ రెడీగా ఉన్నారా క్రౌన్ వెళ్ళడానికి? పక్కా? థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.